తీసుకురండి. ఏంటి కేసు? అటెంప్ట్ మర్డర్ కేసు రాయ్. పేరేంటి? అయ్యగారు మాట్లాడరు. సుబ్రహ్మణ్యం రాసుకో. ఏ ఏరియా? మన ఏరియానే. చచ్చిపోయేలా కొట్టాడు సచ్చినాడు. లోపలేండి. నిన్నటి వరకు నా జీవితం ఇలా లేదు. కార్తీక్, కావేరి, కావేరి రెడీయా? రెడీ నాన్న. రే కార్తీక్, ఎంతసేపు రా? ఇంకా స్నానం చేస్తున్నాడు. రే 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 రే, నువ్వు స్నానం చేస్తున్నావా బాత్రూమ్ గడుపుతున్నావా? చూసావా వాడిని? లేవడమే లేటు. గంట నుంచి బాత్రూంలో ఉన్నాడు దున్నపోతు. పొద్దున్న లేవడం నుంచి రాత్రి వరకు క్రికెట్ క్రికెట్. ఇలాంటి ఒక తోకను కనిచ్చి నువ్వు మాత్రం నవ్వుతూనే ఉండే. రే రే, నువ్వు త్వరగా రాకపోతే టిఫిన్ కట్టు. కావేరి, నా యూనిఫామ్. రే, తిన్న తర్వాత యూనిఫామ్ వేసుకో, లేకపోతే బట్టల మీద పడేసుకుంటావు. సరే నాన్న. టిఫిన్ ఏంటి? ఫ్రైడ్ ఇడ్లీ. తెలుసులే. ఉప్మా ఇడ్లీ బయట పడాల్సి మాకు పెట్టండి. వెరైటీగా తినాలంటే అంబానీ ఇంట్లో పుట్టాల్సిందిరా. మీరు అంబానీ అయిన తర్వాత మమ్మల్ని కనాల్సింది. నోరు నోరు. రే, ఏమైందిరా? ఏమైంది? ఏమైందిరా? షూ చింగిందా? నా బాల్ కాకొచ్చి తగిలి. చూసుకుని ఆడాలరా. క్రికెట్ ఆడేటప్పుడు నీకేం కనపడదే? ఇంకెక్కడైనా తగులుంటే? అబ్బా నాన్న, మళ్ళీ స్టార్ట్ చేయకు ప్లీజ్. 2 నెలలకు ఒకసారి షూ కొన్న చిరిగిపోతుంది. ఇక ఇనుముతో చేసిన షూలే కొనాలి మీకు. నానా, కోచ్ నన్ను రోజు 2 గుడ్లు తినమన్నారు. అవేగా బాగా తెచ్చుకుంటున్నావు పరీక్షలో. అవే తిను. గుడ్డు గుడ్డు. నాన్న, అంకుల్ అంకుల్ ఒక రౌండ్. ఇప్పుడు వెళ్తే స్కూల్ కి లేట్ అవుతుంది. సాయంత్రం వచ్చి తీసుకెళ్తాను. ఓకే? మార్నింగ్ సుబ్బు. సార్, ఈ రోజు 10th. మెయింటెనెన్స్ డబ్బులు ఇంకా రాలేదే? బడ్జెట్ 2 రోజులు ఇచ్చేస్తాను. ఏంటి ఫ్రెష్ గా ఏదో పచ్చడి చేసినట్టున్నావు? అది వెల్లుల్లి పచ్చడి స్పెషల్ గా పెట్టిన, ట్రై చేస్తారా? లోపల పెట్టరా, అసలే హై బీపీ అని కొడలు అరుస్తుంది. రాత్రి కచేరీకి తీసుకురా. ఏం కచేరీ తాత? ఏం లేదు, తర్వాత చెప్తాను రా. బాయ్ అంకుల్. బాయ్ అక్క. రండి. రే, కూర్చున్నావా? నించున్నావా అని అడగండి, అంతే చూడండి ఇక్కడ. బాయ్ రా. బాయ్ నాన్న. బాయ్ నాన్న. వస్తానమ్మా. కార్తీక్, రే కార్తీక్, కెమిస్ట్రీ రికార్డ్ రాసావా? కెమిస్ట్రీ కూడా రాయలేదురా. నిన్న క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కాళ్ళకి దెబ్బ తగిలి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను రా. అబద్ధం. నిన్న నాన్న అడిగినప్పుడు హోంవర్క్ ఇవ్వలేదని చెప్పి టీవీలో క్రికెట్ మ్యాచ్ చూడలేదా? ఊరుకో కావేరి, రికార్డ్ రాసిన హ్యాండ్ బాలేదో క్లాస్ లో కొడతాలే, ఎందుకు రాయాలి? రే సోడాబుడ్డి. నా పేరు సోడాబుడ్డి కాదు, గౌతమ్. మరి పేరు పెట్టి పిలుస్తే ఎందుకు పలకవరా? అన్నయ్య, నేను క్లాస్కి వెళ్తున్నా. అవునరా, రికార్డ్ రాసావా?
కాపీ చేసి ఇస్తాను ఇవ్వరా. నేను ఇవ్వను. ఒకసారి కాపీ చేసి ఇచ్చేస్తాను రా. నేను ఇవ్వను. ఇవ్వరా, కాపీ చేసి ఇస్తాను. నేను ఇవ్వను రా. అరే ఇవ్వమని చెప్తుంటే. ఇవ్వను. ఏం లేదు టీచర్, బెస్ట్ ఫ్రెండ్. ఒరే చైతీరా. నమస్తే సార్. నమస్తే. గుడ్ మార్నింగ్ సుబ్బు. గుడ్ మార్నింగ్ అన్నయ్య. దబ్బకాయ పచ్చడి ఏమైంది? అత్తగారు టార్చర్ పెడుతున్నారు. ఆ, సీజన్ బాగాలేదు, మంచి కాయలు రాగానే పెట్టిస్తాను. ఆ? సరే. గుడ్ మార్నింగ్ చాలా సార్. మార్నింగ్ సుబ్బు. గుడ్ మార్నింగ్ సుబ్బు. గుడ్ మార్నింగ్. సుబ్బు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అదే ఫోన్ కొంచెం కరెక్ట్గా 10 గంటలకు ఫోన్ చేస్తాను మాట ఇచ్చాను ఆమెకి. ఏమయ్యా, నీ ఫోన్ నుంచి చేసుకోవచ్చుగా. అయ్యో నా పిల్లలకి నా మీద అనుమానం ఎక్కువ. ఈ ఎవరెవరికి ఎన్ని కాల్స్ చేశారని మంత్లీ బిల్ చెక్ చేస్తుంది. సమ్ టైమ్స్ ఫోన్ మొత్తం విప్పి చూస్తుంది. నిన్ను చేసిన నంబరా మారిందా? లేదు లేదు, నిన్న చేసిన నెంబరే. ఎరా, ఆఫీస్లో ఎంతమంది ఉన్నారు, ఎందుకురా రోజు నన్ను చంపుతావు? ఆఫీస్లో అందరికి పిల్లలు ఉన్నారు, నీకు లేరు. యూ అండర్స్టాండ్. ఏ రింకు రింకు ఎందుకు కట్ చేసావు? మిస్డ్ కాల్ ఇచ్చాను, మళ్ళీ ఫోన్ చేస్తుందిలే. 50 పైసలు కాల్, దానికి మిస్డ్ కాలా? నీలాంటి 10 మందికి ఇస్తే నేను ఎలా బతికేది? ఓసీ కాల్ ఎవరైనా ఒక్క నిమిషం మాట్లాడతారా? 50 పోతే 5 పచ్చళ్ళు నమ్మాలి. రింకు నాకే నాకు ఫోన్. నేను ఈ ఆఫీస్లో పనిచేస్తున్నాగా, ఎక్కడికి పారిపోనయ్యా? తీసేవా ప్లీజ్? నోను, పోలీస్ స్టేషన్లో సొట్టబడ్డ గ్లాస్కే గొలుసేసి పెడతారు. ఇది 2000 రూపాయల ఫోను. నేను వదిలితే గంట కనపడవు. ఇక్కడ ఉండే మాట్లాడు. కొంచెం సెక్సీగా మాట్లాడతాను, పర్లేదా? ఓకే ఓకే. జిల్కుటి, ఈరోజు సాయంకాలం మన ఇద్దరం మళ్ళీ అదే సినిమాకి వెళ్తున్నాం. ఎలాగో లోపల ఎవరు ఉండరు కాబట్టి మనమిద్దరం. చాలా సార్. సిక్కేంటి? ఈ చీప్ అండ్ బెస్ట్ గా షూ ఎక్కడ దొరుకుతుందో చెప్పరా? సార్ మిమ్మల్నే సార్. అప్పడగను పచ్చళ్ళు అమ్మను అని చెప్పు, చెప్తాను. అడగలేను సార్. ఈ చీప్ అండ్ బెస్ట్ గా షూ ఎక్కడ దొరుకుతుంది? చీప్ గా ఉండేవి బెస్ట్ గా ఉండవు, బెస్ట్ గా ఉండేవి చీప్ గా ఉండవు. కానీ నా ఫిగర్ చీప్ అండ్ బెస్ట్. రే నువ్వు ఆగరా. అలా కాదు సార్, ఈ తక్కువ రేట్లో షూ ఎక్కడ దొరుకుతుందని. చాలా ఉంటాయండి. ఫార్మల్ షూస్, క్యాజువల్ షూస్, స్పోర్ట్స్ షూస్. మీకే షూ కావాలి? మా అబ్బాయి క్రికెట్ షూ చినిగిపోయింది. అయితే స్పోర్ట్స్ షూ మినిమం 1500 రూపాయలు ఉంటుంది. ఓ 1500. ఎవరి ముందు ఏం మాట్లాడుతున్నావు తెలుసా? నా కళ్ళ ముందు నిలబడే అర్హత కూడా నీకు లేదు. వెళ్ళిపో. గెట్ అవుట్, గెట్ అవుట్, గెట్ అవుట్, గెట్ అవుట్ అయితే. ఏమైంది సార్? ఏమైందా? తల్లిదండ్రులు లేరండి, సాక్షి సంతకం చేయమంటే నేనే చేశాను. తండ్రి లాంటి వారు మీరు నన్ను బ్లెస్ చేయమంటుందా? బ్లస్ చేయొచ్చు కదా సార్. ఏంటి బ్లెస్ చేసేది? యు నో ఐఎమ్ యంగ్, స్టిల్ బ్యాచులర్. అరే పెళ్లి కాకుండానే పిల్లలు పుడతారా? దీన్ని నేను ఆశీర్వదించాలా? పైగా బ్లెస్ చేయండి సార్. నువ్వు నాకు రికమెండ్ చేస్తున్నావా? సిట్ డౌన్. ఏంటి సుబ్బు, ఎందుకు నవ్వుతున్నావు? Why do you laugh? Why do you laugh? సారీ సార్, సారీ సార్. ఆహా, అవేంటి? పచ్చళ్ళు. ఓహో, మరి ఇవేంటి? ఫైల్స్. ఇవి ఇక్కడ ఉన్నాయేంటి, అవి ఎక్కడ ఉన్నాయేంటి? అంటే కళ్ళ ముందుంటే చూసుకుంటూ బాగా ఓహో, పనిచేయచ్చు. అవి కూడా తీసుకొచ్చి ఒక్కోటి పెట్టేసి పచ్చళ్ళు 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 అని అమ్మాయి. వదిలేయండి సార్, పిల్లలు గలవాడు. ఓహో, నువ్వు కూర్చోమ్మా సుబ్బు, సార్. నువ్వు కూర్చో. ఎస్ సార్. ఏంట్రా పిల్లలు కలవడా అంటే నీ ఉద్దేశం ఏంట్రా? నీకు ఇంకా పెళ్లి కాలేదు, పిల్లల గురించి తెలియదు అని ఇండైరెక్ట్లీ యు ఆర్ ఇన్సల్టింగ్ మీ. యామ్ ఐ రైట్? తప్పుగా అర్థం చేసుకోకండి సార్. మీ జాతకంలో శుక్రుడు ఉగ్ర రూపంలో చూస్తున్నాడు. మీకు కళ్యాణ యోగం లేదు. మొన్న ఏమన్నావురా? వాడు ఎవడో రఘు గారు చూస్తున్నాడు, పరిహారం చెల్లించాలన్నావు కదా? సార్ రఘు కాదు, రాహు. ఓహో, పరిహారం చేయమంటే పరిహాసం చేస్తున్నారా? మీకు పెళ్లి అవ్వదు. ఏంటి చెప్పిస్తున్నావా? సరే నా జాతక సంగతి వదిలేరా, నీ జాతక సంగతి ఏంటి? మరి నేను సబ్ రిజిస్టర్ అయ్యాను, నువ్వు అవ్వేంట్రా? అది చూసుకో నువ్వు. సార్ జాతకం గురించి తప్పుగా మాట్లాడకండి. ఒక 5G ఎక్స్పర్ట్ ని అవమానిస్తున్నారు. 5G ఎక్స్పెక్టా? 2Gకే దేశం తల్లడిల్లిపోయిందిరా, నీ 5G ఏంట్రా? సార్ 5G ఆ. న్యూమరాలజీ, ఎస్ట్రాలజీ, నేమాలజీ, జమ్మాలజీ, ఎలర్జీ. ఎలర్జీ. కూర్చో. వీడేం చెప్పాడు రా మొన్న? మన సూపరింటెండెంట్ కాల్చిన 3 నెలల్లో ఇల్లు కట్టుకుంటుందని చెప్పాడా? 4 రోజులు తిరగకముందే భర్తకు విడాకులు ఇచ్చి వెళ్ళిపోయింది. వీడో